ఐదవ వార్డు అభ్యర్థి మన్నె రూపా వెంకటేష్ గారు, ఆరవ వార్డు అభ్యర్థి బొగ్గుల స్వప్న సురేష్ గారు, మరి ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్ అర్చనా శివకుమార్ గారు, మా రిటైర్డ్ టీచర్ పెద్దలు ఎల్లయ్య సార్, శ్రీనివాస్ గారు, కనకరాజ్ యాదవ్ గారు, ముత్యాల్ గారు, సాయిబాబా గారు, మల్లేశం గౌడ్, తుమ్మ నర్సింహులు, కుమ్మర్ రమేష్, శ్రీరామ్ మల్లేష్, చిర్ల యాదగిరి, మహేందర్ రెడ్డి గారు, టెంటు నర్సింహులు, ఏల వెంకటేష్, రమేష్, పాషికంటి సీను, కుమార్, కళ్యాణ్, భిక్షపతి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కార్యకర్తలకు, ఇక్కడ గ్రామాల నుంచి పనిచేస్తున్నటువంటి మా నాయకులకు, మా అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గజ్వేల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. 11వ తారీఖు నాడు ఓట్లు. ఎవరికి ఓటేయాలి? మనకు అన్నం పెట్టిన వాళ్ళకు, మనకు పనిచేసిన వాళ్ళకు, మనను మంచిగా చూసిన వాళ్ళకు ఓటేయాలి. అవునా కాదా? ఇవాళ గజ్వేల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గజ్వేల్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఆ రోజు గజ్వేల్ దవాఖానా పందులతో నిలయంగా ఉంటుండే. ఇవాళ గజ్వేల్ దవాఖానా ఎంత ముద్దుగా అయిందో, పేదలకు సేవలు ఎట్లా అందుతున్నాయో మీరే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. గజ్వేల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు. ఎందుకు మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మలేయాలంటే ఊర చెరువు అప్పుడెట్లుండే, ఇప్పుడు ఊర చెరువు ఎట్లయిందో మీకు తెలియదా? ఆడ గజ్వేల్ల పాండవుల చెరువు అప్పుడెట్లుండనో ఇప్పుడు ఎట్లయిందో మీకు తెలియదా? నేను చెప్పాలనా? గజ్వేల్కు రైలు తెచ్చింది ఎవరు? గజ్వేల్కు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు? గజ్వేల్కు 250 పడకల దవాఖానా తెచ్చింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు జరిగినాయి. మరి అలా మీ అందరికీ నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆరా కాదా? అంతకుముందు కాంగ్రెస్ వాడు ₹1 ఇచ్చినా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నా ₹1,116 మన కేసీఆర్ మన ఇంటికి పంపిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఆడవిళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారని ఇక నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? ఆనాడు 80,000 ఉన్న తులం రేవంత్ రెడ్డి వచ్చినాక 1,60,000 అయింది. అయిందా లేదా? బంగారమే తీయలే కానీ ధర మాత్రం డబుల్ అయిపోయింది. అయిందా లేదా? పోనీ ఆ 1,116 చక్కగిత్తుండా అంటే పిల్ల పుట్టినా చెక్కత్తలేదు. కేసీఆర్ ఉండగా చెప్పని అందించు. లగ్గమైనాక ఇంత రిసెప్షన్ అప్పులు కట్టుకుంటందుకు వెళ్ళు, పెళ్లి ఖర్చులు కట్టుకుందాం. ఇప్పుడు పిల్ల పుట్టే 21 దినానికి కూడా అందుతలేవు. ఇవాళ వడ్డీకే పోతున్నాయి. తులం బంగారం లేదు, ఆ కళ్యాణ లక్ష్మి చక్కగిచ్చింది లేదు. బిడ్డ కాన్పుకు పోతే ఇప్పుడే మా డాక్టర్ సాబ్ చెప్పినట్టు 13,000 ఇచ్చి బయట తల్లి కన్నం పెట్టి లోపల బిడ్డ కన్నం పెట్టి కేసీఆర్ కిట్టు చీరలుంటుండే. అందులో అన్ని జాన్సన్ పౌడర్లు, సబ్బులు, నూనె అన్ని ఉంటుండే. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ ప్రజ్ఞాపూర్లో దించలేదా? ఎందుకు మాయమైంది? బతుకమ్మ చీరలు మాయమైనాయి, గొల్లోళ్లకు గొర్రెలు మాయమైనాయి, మా ముదిరాజులకు బెస్తవులకు శాప పిల్లలు మాయమైనాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏదన్నా కొత్తగా వచ్చింది ఏమన్నా ఉన్నదా? ఉన్న ఎగబెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమున్నది? అప్పుడేమో ఆశ పెట్టిండు. కేసీఆర్ ఉండగా బీడీలు చేసుకునేటోళ్లకు, ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా చెల్లె? చేసిండా లేదా? 200 చేస్తా అంటే కుర్చీలో కూర్చున్నాక నెలకే 2,000 ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే ముసలోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు, ఇక నేను 4,000 ఇస్తా అన్నాడు. బీడీలు చేసే వాళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. ₹4 ఇచ్చిండు ఆ చెల్లె? ₹4 వచ్చినాయా? ఎంత మోసం! నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని ఏమైనా 26 నెలలైంది, ఇక సగం అయిపోయింది. 5 ఏళ్లలో సగం అయిపోయింది నువ్వు కుర్చెక్కి. మరి ఇక సగం దినాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తావు 4,000? 26 నెలలు అంటే నెలకు 2,000 అంటే అవ్వకు తాతకు 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. పడ్డా లేదా? నెలకు 2,000, 26 నెలలు ఎంత అవుతుంది?
52,000 రూపాయలు అవుతుంది. మరి ఆ 52,000 నువ్వు బాకీ పడ్డావు, ఇంకెప్పుడు ఇస్తావు 4,000 పింఛను అని అడిగిన, దానికి సమాధానం లేదు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అన్నాడు, నెలకు 2,500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. పడ్డదా ఏ అక్క కన్నా చెల్లె కన్నా? వచ్చినాయా 2,500? రాలే. ఏమన్నంటే బస్ ఇచ్చిన ఫ్రీగా అంటాడు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడోళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు 10 రూపాయల టికెట్ని 20 చేసిండు. ఇక నువ్వు ఇచ్చిందేమున్నది? ఆ బస్సు ఆపులేదు, అలా కాలు వేద్దామంటే జాగలేదు. అవి బస్సులు కమ్మి చేసిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. మహాలక్ష్మి మాత్రం మహాలక్ష్మి ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 2,500 ఎగ్గొట్టినావు, అన్ని ఎగ్గొట్టిండా లేదా? దయచేసి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే, మనకు అన్నం పెట్టింది కేసీఆర్, మనకు 2,000 పెన్షన్ ఇచ్చినా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కేసీఆర్, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్, మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్, మంచినీళ్లు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ల 3 వద్దులకు ఒక్కసారి నల్లొచ్చు, యాదుకుందా ప్రజ్ఞాపూర్లో? 3 రోజులు 4 రోజులకు ఒక్క నల్ల, బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే, యాదుకుందా? మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నల్లిప్పితే ఇంట్లో నీళ్లు పడుతున్నాయి. కేసీఆర్ వచ్చినాక బిందెలు లేవు, సొట్టలు లేదు, రోడ్డు మీద పోవుడు లేదు. నిన్నయాల మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లెక్కేస్తలేదు నల్ల, చూసుకోర్రి. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటెనికైతే ఉల్లిగడ్డకో అల్లంకు నీళ్లు పడుతురు. ఇప్పుడు జర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మున్పట్టని నీళ్ళు వస్తున్నాయా? జర కింది చేస్తలేరా? యాద్ చేసుకోండి ఒక్కసారి. ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్ళల్లో కేసీఆర్ ముఖం చూస్తుంది, అవునా కాదా? అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి, భుజాలు కాయలు కాసినాయాలేవా? సైకిల్కు అటొక్కటి ఇటొక్కటి, అదేంటి బకెట్ వేసుకొని నీళ్లు తేలేదా? ఇప్పుడు ఉన్నాయా బకెట్లు? ఉన్నాయా బిందెలు? ఉన్నాయా? ఇంట్లో నల్ల తిప్పితే బంగ్లా మీదకి వచ్చేటట్టు చేసిండు కదా కేసీఆర్, మర్చిపోదామా? సర్ది తిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆరే సీఎం అవుతాడా కాడా? అందరు యాద్ చేసుకుంటున్నారు, అరే పెద్ద మనిషి మంచిగుండే, పెద్ద మనిషి మంచిగుండే అంటురా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకలో లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క చెల్లెలకు 2,500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. గివి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టిరు కదా తెలంగాణ కోసం. మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి. తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చబెట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా వస్తాయా వానికి? అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే